ఇక కాంగ్రెస్ గూండాలపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సిపి అవినాష్ మహతికి ఫిర్యాదు చేశారు. బీఆర్ శ్రేణులతో కలిసి సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ కు వెళ్లి కంప్లైంట్ చేశారు. బోనాల చెక్కుల పంపిణీలో జరిగిన గొడవను సిపి దృష్టికి తీసుకెళ్లారు. మహిళలపై దాడి చేసిన కాంగ్రెస్ రౌడీలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక కార్పొరేటర్ భర్త రాము యాదవ్ ను కొట్టి బట్టలు చింపేశారని వివరించారు. పోటీ పడాలంటే అభివృద్ధిలో పడాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. దౌర్జన్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలనే గుండాలు మా పైన దాడి చేయడం జరిగింది. ఆడవాళ్ళు అని చూడకుండా కూడా ప్రోటోకాల్ని లెక్క చేయకుండా మా యొక్క మహిళా కార్పొరేటర్లను చూడకుండా వాళ్ళపైన దాడికి దిగడము, అదేవిధంగా మా యొక్క కార్పొరేటర్ భర్త రాము యాదవ్ని కొట్టి బట్టలు చింపి వేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మీరు పోటీ పడాలనుకుంటే అభివృద్ధిలో పోటీ పడండి, చేతనైతే ఒక మంచి పని చేయండి. ఇలా దౌర్జన్యంతో మీరు బతుకు ఏడదీస్తాం, దౌర్జన్యంతో మేమందరినీ లొంగ తీసుకుంటామంటే ఊరుకునేది లేదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ విషయాలని సిపి గారి కూడా దృష్టికి తీసుకొచ్చాం. సిపి గారిని అన్ని సీసీ ఫుటేజ్లు అన్నీ తెప్పించుకొని పరిశీలిస్తా అన్నారు. మా దగ్గర ఉన్న ఏవైతే ఫుటేజెస్ ఉంటాయో అవిటిని కూడా పంపించమని చెప్పిండ్రు. వాటిని అన్నింటినీ కూడా సిపి గారికి పంపించడం జరిగింది. వాళ్ళని అవన్నింటినీ చూసి వాటిపైన చర్యలు తీసుకుంటాం, గట్టిగా చర్యలు తీసుకుంటాం.